హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ట్యూస్డే రోజు వ్లాగ్. మార్నింగ్ అయితే పాలు తాగేసాము. నేను మా నాన్న ఇద్దరం కూడా తాగేసాము. మా చిన్ని ఇంకా లేవలేదు. తన కోసం పాలు అయితే ఉంచాను. ఇంకా రైస్ కూడా కుక్ చేశాను. నైట్ పడుకునేటప్పుడు పెసరపప్పును మినపప్పు రెండు కలిపి కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసి ఇంకా నానబెట్టాను. అదైతే గ్రైండ్ చేయాలి. మా చిన్ను బెడ్రూమ్ నుంచి వచ్చి హాల్లో దివాన్ మీద పడుకున్నాడు. ఇక ఇవి మొన్న పెట్టిన వడియాలు మంచిగా డ్రై అయినాయి. ఇంకా క్యాన్లో అయితే స్టోర్ చేయాలి. మళ్ళీ నిన్న పెట్టిన వడియాలు ఉన్నాయి కదా, అవైతే ఈరోజు అంటే ట్యూస్డే రోజు కొంచెం ఎండలో ఆరబెట్టి స్టోర్ చేస్తే ఇంకా వడియాలు అంటే రవ్వ వడియాల పని అయితే అయిపోయింది. ఇక్కడ పెరుగులో కొంచెం మెంతులు అయితే నానబెట్టాను. నిన్న నైట్ నుంచి కొంచెం నాన్నకి మోషన్స్ అవుతున్నాయి. ఇంకా మార్నింగ్ పాలు కూడా వద్దని చెప్పాను, కానీ ఇంకా ఎప్పుడు తాగే అలవాటు కదా, పాలు తాగకపోతే మళ్ళీ హెడేక్ వస్తుంది. కొంచెమే పోయమంటే కొంచెమే పోసి ఇచ్చాను. ఇంకా తాగేసి తను స్నానానికి అయితే వెళ్ళాడు. ఇంకా ఈలోపు నేను కిచెన్లో వర్క్ చేసుకుంటూనే ఇంకా ఇవి వడియాలు ఉన్నాయి కదా, ఇవి క్యాన్లో అయితే స్టోర్ చేస్తున్నాను. అయితే నిన్న అనుకోకుండా మిడ్ నైట్ ఎప్పుడు వర్షం పడిందో తెలియదండి. ఒక 3:15 అట్లా అయింది. ఆ టైంలో కరెంటు పోయింది. కరెంటు పోతే ఏసీ ఆఫ్ అయింది కదా, ఇంకా మా నాన్న ఏసీ ఆఫ్ చేసి అంటే కరెంట్ వచ్చిన తర్వాత ఏసీ ఆఫ్ చేశాడు. కరెంట్ ఎప్పుడు వచ్చిందేమో నాకైతే ఐడియా లేదండి. అసలు సోయ లేకుండా పడుకున్నాను. ఇక ఫ్యాను రన్ అయిందనమాట. ఇంకా అప్పుడు కొంచెం ఉక్కపోతగా అనిపించి మధ్యలో అయితే నేను లేచాను. లేచి చూస్తే ఇంకా వర్షం పడుతుంది, కరెంటు పోయిందని చెప్పాడు మా నాని. ఇక కరెంట్ వచ్చిన తర్వాత ఏసీ ఆఫ్ చేసి తను పడుకున్నాడు. అయితే ఈ టీపాయ్ మీద ఐరన్ కాటన్ మీద వడియాలు పెట్టాను కదా, ఆ వడియాలు అయితే టీపాయ్ మీద పెట్టినప్పుడు కొంచెం ఇట్లా మరకల్లాగా పడినాయి. ఇంకా ఈ టీపాయ్ అంతా క్లీన్ చేయాలి. కొంచెం వాటర్ చల్లేసి కాటన్ క్లాత్ తుడిస్తే నీట్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా అట్లా సర్కిల్ షేప్లో. ఇంకా కొంచెం వాటర్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఎక్కువ వాటర్ ఏం చల్లలేదండి, ఎందుకంటే వుడ్ కదా ఖరాబ్ అవుతుంది. కొంచెం జస్ట్ లైట్గా అట్లా చల్లాను. చల్లేసి కాటన్ క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసి ఇంకా దాని మీద ఏది టీపాయ్ కవర్ ఉంటుంది కదా, అంటే పైన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వేస్తే ఇంకా ఈ రోజు నుంచి అయితే టీపాయ్తో ఇంకేం పని లేదు. అంటే ఎప్పుడు హాల్లోనే ఉంటుంది. ఇంకా దాని మీద వాటర్ జగ్గు, గ్లాసులు, టీవీ రిమోట్స్, సెల్ ఏమైనా ఉంటే ఉంటాయి. ఇంకా అయితే నీట్గా తుడిచేసాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ సోఫా షీట్స్ కలర్కి మ్యాచ్ అయ్యే కవర్ అయితే తీసుకున్నాను టీపాయ్ మీదకి. ఇంకోటేమో మెరూన్ కలర్ కదా, మెరూన్ కలర్ది అంటే మెరూన్ కలరు సోఫా షీట్స్ వేసినప్పుడు మెరూన్ కలర్కి టీపాయ్ మీద క్లాత్ అయితే వేస్తాను. యాక్చువల్గా అది దానికోసం కొన్నది కాదండి. అంతకుముందు నాకు కిచెన్లో టేబుల్ అవసరం ఉండి ఆ టేబుల్ మీద ఆ మెరూన్ కలరు క్లాత్ అయితే వేసేదాన్ని. ఇప్పుడైతే ఆ టేబుల్ని అయితే ఐరన్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను లేచాడు, బ్రష్ చేసుకొని వస్తే ఇంకా పాలైతే కాగబెట్టి పోసాను. పాలైతే తాగుతున్నాడు. ఇంకా నైట్ వర్షం పడింది కదా, అసలు విపరీతమైన ఉక్కపోతండి. ఒంటి మీద చెమట పడుతుంది, డ్రై అయిపోతుంది, అంత వేడిగా ఉంది. ఇంకా నైట్ పప్పు నానబెట్టాను కదా, అది ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేశాను. ఎందుకంటే కొంచెం పెసరపప్పు స్మెల్ వస్తుంది. పెసరపప్పు అనే కాదు, మినపప్పు అయినా స్మెల్ వస్తుంది కదా, నైట్ నానబెట్టాను కదా. ఇంకా 2-3 టైమ్స్ అట్లా మంచిగా వాష్ చేసి నెట్ బాస్కెట్లో ఒక 10 minutes వేసానండి. నెట్ బాస్కెట్లో నీళ్ళు వడకట్టిన తర్వాత ఇంకా గ్రైండర్లో అయితే పప్పు వేస్తున్నాను. ఇంకా మా నాన్నకి బాక్స్ కూడా కట్టేసాను. ఇంకా ఈరోజు తనకి మోషన్స్ అవుతున్నాయి కదా, నైట్ చపాతీ చేస్తే నైట్ చపాతీ తను తినలేదు. ఇంకా అట్లే ఉండిపోయినాయి, 4 చపాతీలు అట్లే ఉండిపోయినాయి. ఇంకా నాకు మా చిన్నకు 2 చపాతీలు అయితే సరిపోతుంది. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా తనేమో ఏమొద్దని చెప్పాడనమాట. కొంచెం రైస్ ఉంటే కర్డ్ రైస్ కలుపుకొని తింటా అని చెప్పాడు. ఇంకా అంటే వేరే టిఫిన్స్ ఏమైనా చేసినా కూడా మళ్ళీ మోషన్స్ ఎక్కువ అవుతాయి కదా తింటే అనేసి కర్డ్ రైస్ మాత్రమే తింటా అంటే కొద్దిగా రైస్ అయితే ప్లేట్లో చల్లారబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా తనకి బాక్స్ అయితే కట్టేశాను. వంకాయ కర్రీ చేశాను. వంకాయ కర్రీని వైట్ రైస్ కొద్దిగానే పెట్టేయాలండి. బాక్స్ అయితే కట్టేసి ఇంకా బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ అయితే ఇది బయట బాల్కన్లో చైర్ ఉంటే చైర్ మీద పెట్టేసి వచ్చాను. ముందు తన వర్క్ తను చేస్తే డ్యూటీ టైం కాగానే తను లంచ్ బ్యాగ్ తీసుకొని వెళ్తాడనమాట. అందుకే ఫస్ట్ ఎంత పని ఉన్నా సరే తనకైతే టైం టు టైం లంచ్ బాక్స్ అయితే కట్టి బ్యాగ్ కూడా తీసుకెళ్ళి ఇంకా బయట బాల్కన్లో మంచం ఉంటుంది కదా, మంచం మీద పెట్టేస్తాను. అయితే మంచం అయితే ఇప్పుడు వడియాలకి సెపరేట్గా వాడుతున్నాను కాబట్టి ఇంకా అక్కడ చైర్ ఉంటే చైర్లో పెట్టేసి వచ్చాను. ఇంకా సాక్స్ అవి బెడ్రూమ్లో అన్నీ రెడీ చేసి పెట్టాను.
ఇంకా తను స్నానం చేసి వచ్చి మెడిటేషన్ చేసిన తర్వాత కొంచెం రైస్ అయితే తినేస్తాడు. ఇక్కడ పప్పు అయితే గ్రైండర్కి వేసాను. ఫస్ట్ కొంచెం కొంచెం వేసాలండి, మళ్ళీ ఎక్కువ వేస్తే ఒకసారి తిరగదు కదా గ్రైండరు. అందుకనేసి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే వేసాను, అట్లా కొద్ది కొద్దిగా వేసాను. ఇంకా దాంట్లో పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసాను. కొంచెం అయితే కారం ఉంటుంది కదా, స్పైసీగా ఉండడం కోసమని కొంచెం ఒక 5-6 మిర్చి అయితే తీసుకున్నాను, పచ్చిమిర్చి. ఇంకా ఈ గ్రైండర్లో అయితే కేజీ పప్పు అయితే రుబ్బుకోవచ్చండి. నాకు పెద్ద గ్రైండర్ కూడా ఉంది, కానీ పెద్ద గ్రైండరు ఇంకా ఎలకలు కొట్టేసి వైర్లు అట్లనే ఇంకా మూల పడేసాను అనమాట. ఇంకా దాన్ని అయితే ఏం రిపేర్ చేయించలేదు. అప్పుడైతే ఆ పెద్ద గ్రైండర్నే యూజ్ చేసేదాన్ని. కొంచెం ఆ రుబ్బు రోలు లేపాలన్నా కూడా నాకు చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఇంకా సెకండ్ టైం సర్జరీ అయింది కదా, ఇంకా అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించేసి పక్కన పెట్టాను. ఈలోపు ఇంకా వైర్లన్నీ ఎలకలు కొరికేసాయి. ఇంకా వైర్లు అయితే ఏమీ రిపేర్ చేయించలేదండి. ఇంకా అమెజాన్లో మళ్ళీ చిన్న గ్రైండర్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇది కొని కూడా 4 ఇయర్స్ అట్లా అయిందేమో. ఇది మిక్సీ రెండు ఒకేసారి. ఇంకా దీంట్లో కొద్దిగా టేస్ట్కి అయితే కల్లుప్పు అయితే వేసాను. కల్లుప్పు అంటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అందులో వేస్తే ఇంకా సాల్ట్ కూడా పప్పుతో పాటు మెదుగుతుంది కదా. ఇంకా పప్పు వేసిన తర్వాత మిర్చి అవి వేసిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ టైం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాను, కానీ కొంచెం భయం వేసింది, అది తీసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ అయితే వేసి గ్రైండర్లో కూడా వేసి ఇంకా గ్రైండ్ అయితే చేస్తున్నాను. చాలా హీట్గా ఉందండి, మిడ్ నైట్ వర్షం పడింది కదా, ఆ వేడంతా ఎలా తీస్తుంది అనమాట. ఇక్కడ పప్పు చూడండి చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇంకా మాదేమో 2 స్టోన్స్ గ్రైండరు, 3 స్టోన్స్ అంటే అప్పుడు ఇంకా దొరకలేదు నాకు టైంకి. సరే నాకేంటంటే ఫస్ట్ బాగా అవసరం ఉంది గ్రైండరు. ఒకసారి మిక్సీ రిపేర్ వచ్చేసరికి చాలా ఇబ్బంది అయింది. ఇంకా పప్పు కోసం ముందు ఏం చేశానంటే గ్రైండర్ అయితే ఆర్డర్ చేశాడు మా నాని. గ్రైండర్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ కూడా పాత మిక్సీ చేంజ్ చేసి మళ్ళీ కొత్త మిక్సీ అయితే ఇంకా అమెజాన్లోనే ఆర్డర్ చేశారు. నేను ఇంట్లో వాడే కిచెన్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసినవే. ఇంకా ఇక్కడ పప్పు అయితే మంచిగా గ్రైండ్ అయిందండి. ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదు, ఎందుకంటే మనం స్ట్రైనర్ చేసిన తర్వాత పప్పు గ్రైండర్కి వేస్తాం కదా, అందులో సాల్ట్ వేసినప్పుడు కొంచెం నీరులాగా వస్తుంది. ఇంకా అసలు వాటర్ పోస్తే జార్ అవుతుంది అనమాట. అందుకే ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి. పప్పు అయితే మంచిగా మెదిగింది. ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ గ్రైండ్ చేద్దామనేసి చక్కగా గ్రైండ్ చేశాను. మంచిగా మెదిగింది. థిక్ పేస్ట్ లాగా వచ్చిందనమాట. జారుగా ఉంటే వడియాలు పెట్టుకోవడానికి వీలు పడదు, జారిపోతుంది పిండి. అందుకే మంచి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండర్ అయితే ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇది బౌల్ అయితే తీసుకొని ఇంకా లాస్ట్లో నేను జీలకర్ర అయితే యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది, అంటే వీడియో షూట్ చేశానో లేదా నాకైతే ఐడియా లేదు. జీలకర్ర అయితే వేశాను, కొద్దిగానే వేసానండి. జీలకర్ర వేస్తే ఒక్కోసారి వడియాలు ఇట్లా పురుగు పడుతుందని అంటారు, ఏమో కొద్దిగానే వేశాను. ఇంకా సాల్ట్ కూడా టేస్ట్ చేశాను, సరిపోనే ఉంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి బయట మంచం మీద అయితే వడియాల్లాగా పెట్టాలి. 10 అయిందండి, 10 ఏం కాలేదు, 9:45 అయిందండి. జస్ట్ లేలైతే ఎండ వస్తుంది. అయితే వర్షం పడుతుంది అని భయం వేసి ఇంకా డాబా మీదకైతే వెళ్ళలేదు. కిందనే ఐరన్ కాట్ ఉంటే ఐరన్ కాట్ మీద నిన్న 4 షీట్స్ కట్ చేశాను చెప్పాను కదా. మా చిన్ను మ్యాట్రస్ కొన్నప్పుడు కవర్ వచ్చింది కదా, ప్లాస్టిక్ కవరు, దాన్ని 4 షీట్స్ కట్ చేశాను. అయితే మా చిన్నికి ముందే చెప్పాను అనమాట, ఒక షీటు టీవీ యూనిట్ కింద ఉందమ్మా, ఆ షీట్ తీసి మంచం మీద పరిచేసి ఆ షీటు లేవకుండా చుట్టూ క్లిప్స్ పెట్టమని చెప్తే ఆ అక్క హెల్ప్ చేశాడండి. తనే మొత్తం నీట్గా పరిచి మంచం మీద చుట్టూ 4 వైపులా కూడా మంచి క్లిప్పులు పెట్టాడు. కానీ చేసిన చిన్న పనైనా మంచి పర్ఫెక్ట్గా చేశాడండి. నెక్స్ట్ ఒక స్టూల్ తీసుకురమ్మంటే స్టూల్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా చిన్న చిన్న వడియాలు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ సెల్ఫీ స్టిక్ ఇంకా షూ ర్యాక్ ఉంది కదా మాకు, ఆ షూ ర్యాక్ మీద పెట్టేసి వీడియో షూట్ అయితే చేస్తున్నాను. ఇంకా నాకు కావాల్సిన కొన్ని చిన్న ఐటమ్స్ మా చిన్ను తీసుకురామంటే లోపల నుండి ఒక్కొక్కటి తీసుకొస్తున్నాడు. అయితే పెసరపిండి ఎక్కువ గాలి పారకూడదు కదా, ఇంకా దాని మీదకి ఒక ప్లేట్ తీసుకురామని చెప్పాను. ఫస్ట్ ఏమో చిన్న ప్లేట్ తీసుకొచ్చాడు. ఇంకా దాని మీదకి అది సరిపోదమ్మా, మళ్ళీ మీల్స్ ప్లేట్ ఒకటి తీసుకురా అంటే మళ్ళీ మీల్స్ ప్లేట్ అయితే తీసుకొచ్చాడు. చిన్న చిన్న పనులు ఏమైనా చెప్తే మాత్రం చేస్తాడు. కాకపోతే నేను ఎక్కువగా చెప్పను, తను అయితే డిస్టర్బ్ చేయను, నా పని నేనే చేసుకుంటాను. ఇంకా మీల్స్ ప్లేట్ తీసుకొస్తే దాని మీద పెట్టేశాను.
ఫస్ట్ ఏమో చిన్న ప్లేట్ తీసుకొచ్చాడు, ఇంకా సరిపోదు మీల్స్ ప్లేట్ తీసుకురమ్మంటే మళ్ళీ లోపలికి వెళ్ళి మీల్స్ ప్లేట్ అయితే తీసుకొచ్చాడు, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇప్పుడే లేలైతే ఎండ వస్తుంది, నీరెండ అంటారు కదా, కానీ ఉక్కపోతే అయితే అసలు మామూలుగా లేదండి. అసలు చెమటలు అయితే ఇట్లా పడుతున్నాయి, ఇంకా మన బాడీ మీద అట్లా చెమట పట్టి ఆ నైటీకే ఇంకా అంటుకుపోతుంది అనమాట, అట్లా చెమట ఉందన్నమాట ఒంటి నిండా కూడా. అసలు చిరాగ్గా ఉంది. గట్టిగానే పడింది కానీ వర్షము, ఇంకా 1 వీక్ నుండి ఎటువంటి వర్షాలు లేవు కదా, ఇంకా ఆవిరంతా ఎల్లదీస్తుందనమాట. ఇంకా నేను కొద్దిసేపు అయితే వడియాలు ఇంకా నిల్చొని పెట్టాను, కొద్దిసేపు కూర్చొని పెట్టాను. ఇంకా మా చిన్ను అడిగితే తనకి ప్లేట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియదు, తనకనే కాదు మా నాన్నకి కూడా. కిచెన్లో ఏ ఐటెం ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట, ఎందుకంటే వాళ్ళు కిచెన్లోకి రారు కాబట్టి వాళ్ళకి అంత తెలియదు, నేను కూడా చెప్పను అనమాట. ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను. ఇంకా అప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, ఇంకా అక్కడ ఉంది అని చెప్తుంటే ఇంకా అప్పుడు నేను అడిగిన ఐటమ్స్ అయితే తీసుకొస్తారు. ఇంకా మా నాన్న అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు. ఇంకా పాపం తను కొంచెం కర్డ్ రైస్ అయితే తిన్నారనమాట, ఇంకా ఏం తినలేదు, పాలు కూడా కొద్దిగానే తాగారు. ఇక్కడ ఎండ అయితే కొంచెం బాగానే వస్తుంది, ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా కొద్దిసేపు వీడియో షూట్ చేసి ఇంకా మళ్ళీ ఆఫ్ చేశాను. ఇంకా నేను వడియాలు పెట్టుకుంటూ నేనే వీడియో షూట్ అయితే చేశాను. ఇక్కడ మా చిన్నునే నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తున్నాడు. ఇంకా చేయి చూడండి మొత్తం ఎట్లా డ్రై అయిపోయింది, ఈ చేయి కడిగేసరికి మస్తు టైం పడుతుంది. ఈలోపు ఏంటంటే గిన్నెలు అయితే ఏం క్లీన్ చేయలేదు కదా, ఇంకా గిన్నెలు తోమితే ఇంకా చేతికి అంటుకున్న పిండి మొత్తం కూడా అదే నీట్గా వదిలిపోతుంది. ఇక్కడ పెసర వడియాలు అయితే కేజీ పప్పు అండి, 2 కలిపి కేజీ గ్రైండ్ చేశాను. పెసరాను మినప వడియాలు అంటే 2 మిక్స్ చేశాను, పెసరపప్పు మినపప్పు 2 మిక్స్ చేసి వడియాలు అయితే పెట్టేశాను. మొత్తం కేజీ పిండికి ఇన్ని వడియాలు అయినాయి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదండి, మీడియం సైజుగా పెట్టాను. ఎందుకంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు చిన్నవి అయితే కరిగిపోయి ఇంకా ఇట్లా విడిపోతుంటాయి కాబట్టి మీడియం సైజు వడియాలే పెట్టాను. ఇక్కడ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టాను కదా, చక్కగా ఎండిపోతాయి. నెక్స్ట్ ఇంకా నేను పప్పు గ్రైండ్ చేసినప్పుడే ముందు ఏం చేశానంటే ట్యాప్ కింద పెట్టేసి ఇంకా గ్రైండర్ ఉంది కదా, ఆ గ్రైండర్ నిండా నీళ్లు పట్టేశాను. ఎందుకంటే మళ్ళీ పప్పు డ్రై అయిన తర్వాత క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అవుతుందండి. అందుకే ఏదైనా తడిగా ఉన్నప్పుడే మనం వెంటనే వాటర్ పోసి నానబెట్టేస్తే క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నేను రవ్వ వడియాలు పెట్టినా కూడా అంతే, గిన్నె ఉడికిస్తాం కదా, ఏది రవ్వ ఉడికిస్తాం కదా అందులో పోసి గిన్నెలో పోసి, ఇంకా ఆ గిన్నెని ఏంటంటే అయిపోగానే వెంటనే ట్యాప్ కింద గిన్నె నిండా వాటర్ పట్టేసి ఇంకా ట్యాప్ ఆఫ్ చేస్తాను. అంటే గిన్నె నిండా నీళ్ళు పట్టేసరికి ఏంటంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది, ఎక్కువ టైం పట్టదనమాట. ఇంకా గ్రైండర్లో మొత్తం నిండగా నీళ్ళు పట్టాను కదా, వెంటనే క్లీన్ చేయడం అయితే ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నిన్న వడియాలు పెట్టాను కదా, వడియాలు శారీ నుండి సెపరేట్ చేసి మళ్ళీ నైట్ టైంలో ఐరన్ కార్ట్ మీద ఆరబెట్టాను. పడుకునే ముందు ఇంకా బేషన్లో పోసి లోపల తీసుకొచ్చి గెస్ట్ బెడ్రూమ్లో పెట్టేశాను. అయితే ఆ శారీ వడియాలు తీయగానే వెంటనే ఆ శారీ అయితే బకెట్లో ఒక 3/4 వరకు వాటర్ పట్టి ఇంకా ఆ శారీని అయితే ఆ నీళ్ళలో నానబెట్టాను. ఇంకా అది కూడా ఈజీగా, అంటే ఏమన్నా రవ్వ అట్లా అంటుకొని ఉంటే అది ఈజీగా రిమూవ్ అవుతుంది కదా, అందుకనే ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎంత పని ఉన్నా కూడా ముందు వెంటనే నానబెట్టేస్తాను అనమాట, మనం వాష్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా స్టవ్ అవన్నీ ఉన్నాయి కదా, అవైతే కొంచెం అంటే పప్పు గ్రైండ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు పడుతుంటుంది కదా, అది ఇంకా స్టవ్ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే ఆ కాటన్ క్లాత్తో తుడిచేసి ఇంకా అది కూడా వాష్ చేయడానికి అయితే తీసుకొచ్చాను. ఇది వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకేమన్నా కొంచెం రవ్వ అంటుకుంటే వాళ్ళు మళ్ళీ వాషింగ్ మిషన్ అంతా పేరుకుపోతుంది కదా మడ్డులాగా, అందుకని సెపరేట్గా వాష్ అయితే చేస్తున్నాను. ఎండ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుందండి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ వర్క్ చేసినప్పుడు మన ఒంటికి చెమట ఎక్కువ పడుతుంది. మనం మామూలుగా ఏం పని చేయకుండా కూర్చున్నప్పుడు అంత చెమట పట్టదు, మనం ఎక్కువ పని చేసినప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది బాడీకి, ఇంకా అసలు ఉక్కపోతే కూడా తట్టుకోలేమన్నమాట. ఇది నా మ్యారేజ్ డే శారీ అండి, 6th 7th మ్యారేజ్ డేకి తీసుకున్నాను ఈ శారీ. కాకపోతే కట్టడం చాలా తక్కువ, ఇదేనే కాదు నేను శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తే మాత్రం కట్టుకుంటాను, ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తుంటాను కాబట్టి నాకు ఎక్కువ డ్రెస్సులు అయితే సేల్ అవుతుంటాయి. శారీస్ అయితే ఇంకా కొంటుంటాను కానీ ఎక్కువ సేల్ అవ్వమన్నమాట, ఇంకా ఏదో ఒక పర్పస్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇంకా దీన్నైతే ఈ శారీని అయితే ఇంకా ఏది వడియాలు పెట్టడానికే పర్మనెంట్ చేశాను. దీని మీద బ్లౌజ్ కూడా ఉంది, కొత్త బ్లౌజే. ఇంకా కాకపోతే ఏంటంటే అప్పుడు బక్కగా ఉండేదాన్ని కాబట్టి కొంచెం బ్లౌజ్ చిన్నగా అనిపించింది, ఇంకా అందుకని దీన్ని వడియాలు పెట్టడం కోసమని యూజ్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో అంటే 2-3 సంవత్సరాల నుంచి
వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఇదే శారీ ఇంకా అంటే వడియాల కోసమే సెపరేట్గా ఈ శారీని అయితే పెట్టేశాను. ఇంకా శారీని అయితే 2-3 సార్లు నీళ్ళలో జాడించేసి ఇంకా ఆరేస్తే ఇంకా మళ్ళీ వడియాలు పెట్టినప్పుడు యూజ్ చేస్తాను. ఇక్కడ అంటే వర్క్ చేసుకుంటూనే నేనే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా వీడియో అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అంటే ట్రైపాడ్ కాదండి, సెల్ఫీ స్టిక్ని కొంచెం మొబైలు మనం కనిపించేటట్టుగా సెట్ చేసుకోవాలి కదా. కొంచెం వర్క్ చేసుకుంటూనే ఇంకా అవన్నీ కూడా చేస్తున్నాను. కొంచెం కష్టమే అనిపిస్తుందండి, కాకపోతే తప్పదు. ఇంకా ఏంది యూట్యూబర్స్కి ఎవరికైనా, నాకనే కాదు ఇంకా వీడియో షూట్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇంకా తప్పదు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 2 టైమ్స్ అయితే జాడింగ్ చేశాను. ఇంకా కాటన్ క్లాత్ కూడా జాడించేసి చైర్ మీద అయితే ఆరేసాను. ఇంకా మా చిన్నునేమో టీవీ చూస్తున్నాడు, ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అందుకనే ఇంకా తనైతే అయినా తనతో పనేం లేదు కదా. ఇంకా కిచెన్లో వర్క్ అయితే మస్తు వర్క్ ఉందండి, అసలు ఏ వర్క్ కాలేదు. వడియాలు పెట్టడం అయిపోయింది, కుకింగ్ సెక్షన్ అయిపోయింది. ఇంక ఇల్లు తుడవాలి, బాల్కనీ తుడవాలి, ఇంకా గిన్నెలన్నీ తోమాలి, గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చీర జాడించిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పెట్టి ఇంకా వాష్ ఏరియాని అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఎక్కువగా వాటర్ అయితే పారబోయానండి. మనం వాటర్ ఎంత వాడకం ఉంటే అంత డబ్బు ఖర్చు అయిపోతుందంట. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, నీళ్ళు ఎక్కువగా పారబోయొద్దు, లిమిట్గా వాడుకోవాలని. నీళ్ళనే కాదండి, కరెంట్ అయినా సరే మనకి అవసరానికి మించి ఎక్కువ వాడకూడదు, మనకి తగ్గట్టుగానే వాడుకోవాలి ఏదైనా సరే. ఇంకా నెక్స్ట్ క్లీన్ అయితే చేశాను. ఇంకొకసారి శారీని జాడించేసి ఇంకా డాబా మీదకి అయితే వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే పైకి కిందకి మాటికి తిరిగేసరికి కాళ్ళ నొప్పులు అయితే బాగా వస్తున్నాయి. కిందనే ఆరేస్తాను. అది కాక వర్షం మరి ఎప్పుడు పడుతుందో కూడా చెప్పలేం కదా. ఇంకా పైన బట్టలు అయితే ఏమీ ఆరేయలేదు, అంటే ఈరోజు వాషింగ్ వేయలేదు కాబట్టి ఇంకా ఈసారి నీళ్లు గారిన తర్వాత చైర్ మీదే ఆరేస్తాను. వడియాలు పెట్టడం అంటే పెద్ద పనేనండి, ఎందుకంటే ఇంకా ఇంట్లో కుకింగ్ సెక్షన్ ఎట్లాగో డైలీ ఉంటుంది, దాంతోపాటు ఇది ఎక్స్ట్రా పని కాబట్టి వర్క్ బిజీ అయితే ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను అవేమీ పట్టించుకోనండి, నా వర్క్ నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. ఏది కూడా కష్టమైతే అనుకోను. కష్టం అనుకుంటే మనం ఏ పని కూడా చేయలేము. ఎంత కష్టమైన పని అయినా సరే మన ఇష్టంగా మనసు పెట్టి చేస్తే ఆ పని మనకి కష్టం అనిపించదు. నా దృష్టిలో అయితే అంతేనండి. నెక్స్ట్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్రైండర్ అయితే క్లీన్ చేశాను. మాది 2 స్టోన్స్ గ్రైండరు, ఇంకా స్టోన్స్ కూడా డ్రై అయినాయి. ఇంకా గ్రైండర్ని అయితే గోడ మీద పెట్టాను, కొంచెం కాటన్ క్లాత్ పెట్టి తుడిచేసాను. ఇంకా అది మోటార్కి అయితే పెట్టేయాలి. ఇక్కడ వడియాలు కూడా కొంచెం నీడొచ్చేసింది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.